కళలను ఆదరించాలి అనే ఉద్దేశంతో సాహిత్య రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కోంపల్లి బుచ్చేశ్వరరావు విశ్వశాంతి సాహిత్య సాంస్కృతిక కళాభూషణ్ పురస్కారం అందుకున్నారు. భద్రాచలంలోని అహోబిలం ఆశ్రమంలో జరిగిన జాతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక పురస్కార వేడుకల్లో బుచ్చేశ్వరరావు ఘనంగా పురస్కారం అందుకున్నారు. ఎల్ఐసి ఈఎస్ కళానిలయంలో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పర్యావరణ మిత్ర లయన్ డాక్టర్ గొల్లా భూపతిరావు హాజరు కాగా ప్రత్యేక అతిథిగా డాక్టర్ కృష్ణ చైతన్య హాజరయ్యారు. విశ్వశాంతి సాహిత్య సాంస్కృతిక కళాభూషణ్ పురస్కారం బుచ్చేశ్వరరావుకు అందచేయడం గర్వకారణమని పలువురు కొనియాడారు. ఎల్సీఎస్ సాంస్కృతిక సేవా సంస్థ ఏర్పాటు చేసిన సాహిత్య రంగాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందడమే కాక చిన్నారుల అభివృద్ధి కోసం, తెలుగు భాషాభివృద్ధి కోసం లిటిల్ ఛాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా సెక్రటరీ బుచ్చేశ్వర్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని, సామాజిక సేవలతో పాటు ఆధ్యాత్మిక విలువలు, అలాగే ప్రతి మనిషి మరొకరి పట్ల బాధ్యతగా ఉండాలి అని ముఖ్య అతిథిగా పర్యావరణ మిత్ర లయన్ డాక్టర్ గొల్లా భూపతిరావు అన్నారు. ప్రత్యేక అతిథిగా డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ మంచి నడవడిక విలువలు కలబోసిన వ్యక్తి అందరికీ మార్గదర్శకంగా ఉంటారని, ఆ కోవకు బుచ్చేశ్వరరావు ముందంజలో ఉంటారని అన్నారు. భగవంతుని పట్ల గౌరవం, శ్రద్ధ ఉండాలి అని, అప్పుడే మంచి కార్యక్రమాలు కూడా రూపాంతరం చెందుతాయని అన్నారు. తనకు పురస్కారం రావడం పట్ల బుచ్చేశ్వరరావు గౌరవంగా నమస్కారం చేశారు. కార్యక్రమంలో ప్రధాన అతిథులుగా పి దుర్గాప్రసాద్ మరియు వై సూర్యనారాయణరావు, డాక్టర్ తెల్లం వెంకట్రావు మరియు అతిథులుగా లక్ష్మి, శ్రీమతి శ్రావణి, సునీల్, డాక్టర్ మద్దాడి మాధవరావు తదితరులు పాల్గొన్నారు. సార్, ఇక్కడ వచ్చిన అతిథులందరికీ, పెద్దవాళ్ళకి కూడా మాలో ఏదైనా ఒక చిన్నపాటి ఆలస్యం జరిగినా, లేకపోతే ఏదైనా మీకు చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఎక్కడైనా ఉంటాయి. అటువంటి ఏదైనా జరిగినా మీరు ఒక మంచి మమ్మల్ని మీ బిడ్డలుగా భావించి మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఇంత పెద్ద అకేషన్లో ఒక టైం అనేది కొంత తీసుకుంటుంది, అది మీరు గ్రహించాలి. ఈ చిన్నారుల యొక్క తల్లులందరినీ కూడా వేదికలు కావాలనిస్తున్నాం సార్. భద్రాచలం చెందినటువంటి తల్లి వాళ్ళే ఈ విద్యానికి మూల స్తంభాలు. రావాలి సార్, దయచేసి ప్లీజ్ రండి మేడం. వాళ్ళ రాజగురువు గారు వాళ్ళకి చెప్పాలి. మేడం రమ్మని చెప్పండి. అమ్మా మీరు లేండమ్మా, చిన్నారులు దిగండి కిందకి. తల్లులు మాత్రం రండి, తల్లులు మాత్రం. మాధవరావు గారు వాళ్ళు లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత. అలాగే గోళ్ళ భూపతిరావు గారు ఈరోజు వారు కూడా లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అందుకున్నారు. ఈ మీ అందరి సమక్షంలో నాకు ఇక్కడి గౌరవాలు ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్. ఇక్కడ చాలామంది నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు. ఒక మంచి పనికి ఒక మంచి ప్రోత్సాహం అనేటువంటిది చాలా అవసరం. నిజంగా నేను ఈ కూచిపూడి భద్రాచలం తెచ్చుకునేటువంటి చిన్నారుల తల్లులకు మాత్రం నిజంగా పాలాభిపడడం ఉంది. ఈరోజు ఏ నాచికుడు అయినా సరే వాళ్ళకి ఒక పేరు వచ్చింది అంటే అది వాళ్ళ యొక్క గొప్పతనమే. ప్రతి ఒక్క నాచికుడు అదే చెప్తారు, ఇది మా గొప్పతనం కాదండి, మీరే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని చెప్తారు. నిజంగా మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వేదిక మీద నాకు ఇక్కడి గౌరవాన్నిచ్చినటువంటి అతిథులకి, మాధవరావు గారికి, అలాగే అవార్డు గ్రహీతలకి, అలాగే జయమాధవి గారు, శ్రావణి సునీల్ గారు, డాక్టర్ రాఘవేంద్ర సరోజి గారు, ప్రతి ఒక్కరికి నాజీ రామద్ద గారు, సుకన్య గారు, లావణ్య గారు, అందరికీ నా యొక్క లిటిల్ ఛాంప్స్ అకాడమీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బుచ్చేశ్వరరావు గారు మేడం దగ్గరికి రండి. మేడం అందరు చూసి నవ్వాలి, ఇటు ఒకసారి స్మైల్. బయటకు వస్తే మీరందరూ మన అతిథుల్ని మన స్వాగతంతో, మీ యొక్క పూల వర్షాలతో వాళ్ళని మన స్వాగతం చెప్పుకుంటూ తీసుకొద్దాం. అందరూ కూడా మేడం మరి కాసేపట్లో మనకి గౌరవ అతిథులు డాక్టర్ కృష్ణ చైతన్య గారు, అలాగే హరితమిత్ర లయం డాక్టర్ గోళ్ళ భూపతిరావు గారు మరి కాసేపట్లో మన కార్యక్రమానికి వారు రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు ఇల్లెందు గ్రామం నుంచి వచ్చినటువంటి భరతనాట్యం చిన్నారులు వీరందరూ కూడా మనం బయట అతిథులకి స్వాగతం చెప్తాం. మీరందరూ కూడా ఈ భరతనాట్యం కూచిపూడి డ్రెస్ చేసుకున్న చిన్నారులందరూ కూడా ఒకసారి బయటికి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా మీరు